పనకలు అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. పెళ్ళైనంత మాత్రాన పెళ్ళెక్కడైపోతుందండి, కాస్త ఊటు. అభీష్ట సిద్ధిరస్తు. వివాహ మహోత్సవకాల మందు పెళ్లి కుమార్ తల్లిగారు పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి 574 రూపాయల పావలా కిమ్మత్తు గల 574 అంబాల కిమ్మత్తల గంటారణం కంకణములు శాస్త్రులు గారు ప్రముఖ సోడాకిళ్ళి వర్తకులు తేజోభిలాషులు దశల ముసలయ్య గారు అమ్మాయిని ఆశీర్వించి 2 రూపాయలు రొక్కం. 2 రూపాయలు. అమ్మా, నా స్థితిగతులను బట్టి చూస్తే అది 2 లక్షలకి సమానం. అయ్యయ్యో, ఆపేక్ష ముఖ్యం తల్లి. అంతే కదండి, అపేక్ష జాస్తిగా కనిపిస్తోంది. అవును. ఏమిటవును? 10,000 అయ్యా అమ్మ పెద్దగా ఆలగించండి. పెళ్లి కుమార్తె శ్రేయోభిలాషులు మహారాజా శ్రీ వేణుగోపాలరావు గారు జైలుఖానా నుండి 10,000 రూపాయలు పెళ్లి కుమార్తె కానుక పంపారు. ఎవరు? వేణు పంపాడా? అవును, అతనికి నాన్న వాళ్ళు రాధ తప్ప వేరే ఎవరూ లేరని చెప్పి తన స్వార్జితం 10,000 పంపించాడు. ఇది పాపం తన ఆఖరి కోరిక. రేపు ఉదయమే ఉరిశిక్షమ్మలు. బాబు బాబు, శబాష్ వేణు, చచ్చిపోతున్న ప్రేమను సాటావు. పెళ్లి కూతురు అంతే, ప్రేమంటే అలా ఉండాలి. ఆహా, లైలా మజ్నూను, రోమియో జూలియట్లు, ఇక్కడ పసుపు తాడు, అక్కడ ఉరితాడు. ఏమిటి అదే? ఇప్పుడు నేనేమన్నాను పనకలు? నేనేమన్నా అన్నానా? అదే మీరేమన్నారు? ఏమీ లేదు, ఉన్నమాట అన్నారు. వాళ్ళ ప్రేమను మెచ్చుకున్నారు. వాళ్ళకి తెలుసు ఆ అమ్మాయి మనసు వేరొకరి మీద లగ్నమై ఉందని. నేను చెప్పాను. ఎవరు మూసుకో. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, అంతేగాని ఒక నిజం చెప్పి పెళ్లి పాడు చేయమనలేదు. నిజం దాచడం మీ తరమా నా తరమా అండి, పాపం కదండి. నరకానికి పోయినా సరే ఇలాంటప్పుడు చస్తే నిజం చెప్పకూడదు. బాబు, మా మాటలేం పట్టించుకోవద్దు, పెళ్లి పేట్ల మీద కూర్చో. బాబు, జరిగింది చాలు, పేట్లు వద్దు, పెళ్లి వద్దు. వద్దురా అంటే విన్నావా? మాట ఇచ్చాను, నిలబెట్టుకోవాలి, ఒకటే గొడవ. శిక్ష పడిందిగా, అనుభవిస్తాను. పద. ఆనందబాబు, తొందరపడద్దు. ఆ చచ్చిపోయేవాడు కక్ష కొద్దో ప్రేమ కొద్దో ఈ పని చేసి ఉంటాడు. అందుకు ఈ అమ్మాయి బాధ్యురాలు కాదు కదా. అయినా అదంతా జరిగిపోయింది కదా, ఇప్పుడు ఏముందో చెప్పు. నా మాట విని ఆ అమ్మాయిని మన్నించడానికి నేనెవరిని? ఆమె నాకు భార్య కాదు, నేను ఆమెకు భర్తను కాను. అల్లుడు పచ్చని పెళ్లి పందిట్లో అశుభం పలక్కన ఆయన, అశుభం పలక్కు. ఏం పరిస్థితి అశుభం తాండం ఆడుతుంటాను. అమ్మా బావగారు, ఇవి చేతులు కావు. పడవయ్యా, ఆపించుకోకుండా పచ్చి మధ్యలో కూడా అమ్మా, నా బిడ్డ ఏ పాపం ఎరుగుదు, దాన్ని అన్యాయం చేయకండి. ఏమి చేసేదంటయ్యా? ఇష్టం నేను పెళ్లి చేసిన ఇంట్లో దాని గొంతు కోసం ఆ కూలికి చచ్చి రకంగా ఆగితే ఏ పాపిస్తాడని పెళ్లి చేసుకుని ఏమైనా సరే మిమ్మల్ని వెళ్ళలేవు. ఏమిటయ్యా నీ దౌర్జన్యం? కదలరా బాబు. ఏమండి, నా మాట వినండి. ఆ భగవంతుని సాక్షిగా, మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నిజంగా నేనే పాపం ఎరుగనండి, నేనే పాపం ఎరుగను. బావ మంచి ఉద్దేశంతోనే పంపాడు, అతనికి ఏ విధమైన దురుద్దేశం లేదు. నా మాట నమ్మండి. బాబు, ఏమైనా సరే మీరు గడప దాటి వెళ్ళకండి బాబు, మీ అందరికీ మొక్కుతాను. బాబు 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 వెళ్ళిపోయారా? అందరూ వెళ్ళిపోయారా? అయిపోయిందా? అంతా అయిపోయిందా? ఈశ్వరా, ఈ వయస్సు కళ్ళు మూసే ఇవే నన్ను ఎంత శిక్షించావు, నన్ను ఎంతగా శిక్షించావు. దౌర్భాగ్యుడా, ఇప్పటికీ నా నిజం చెప్పు, నా ఒక్కడితోనైనా నిజం చెప్పు. వాడు ఎందుకు ఇలాంటి పచ్చి షర్టు? ఇది నీ తప్పు కాదు, ఇది నీ తప్పు కాదమ్మా, నాది. నీకు వాడి మీద మనసుందని తెలిసి కూడా మూర్ఖత్వంతో వేరే సంబంధం చేశాను. ఈ శిక్ష నీకు కాదే, ఈ శిక్ష నీకు కాదు, ఈ శిక్ష నాకు. నాన్న, నీ రక్తాన్ని పంచుకొని నీ కడుపును పుట్టాను. నన్ను నువ్వే శంకిస్తే నాకు ఇంకా తావే గసి. చంపు నాన్న, నీ చేతులతో నువ్వే నన్ను చంపు. నాకేం చెప్పకు. ఏ పాపము చేయకుంటే భగవంతుడు ఎందుకు ఇలా శిక్షిస్తాడు? అలా అనుకున్నా. అనడమ్మా, అనడు. ఇక నీకేమి అను,
పల్లెత్తు మాట కూడా నిన్నటి తల్లి. నిన్ను కన్న పాపానికి శిక్షణ నేనే అనుభవిస్తానమ్మా, అనుభవిస్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఈ ఇల్లు విడిచిపెట్టే వెళ్ళిపోతాను. పోతాను, ఈ ఇల్లు విడిచిపెట్టి కూడా పోతాను, వెళ్ళిపోతాను, పోతాను, పోతాను. పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి జరిగింది, నువ్వు కోరిన సర్వనాశనం జరిగింది. ఏమిటి మీరనేది? సర్వనాశనం ఏమిటి? దౌర్భాగ్యుడా, బతుకంతా పాపాలు చేసిన కిరాతకుడు కూడా చనిపోయే ముందు ఒక నిజం చెప్తాడు, ఒక మంచి పని చేస్తాడు. నువ్వు మాత్రం ఘోరమైన అబద్ధం చెప్పి నన్ను మోసగించావు. రాక్షసులు కూడా చేయని పని చేసి ఒక ఆడపిల్ల బ్రతుకు నాశనం చేశావు. కాపురంలో చిచ్చులేతావు. సొంత చెల్లెల్ని చంపగలిగిన దుర్మార్గుడివి. నిన్ను నమ్మడం నాదే తప్పు. నీ పాపిష్టి పన్నాగం నా చేతుల మీదుగా జరగడం నా దురదృష్టం. ఆఫీసర్ గారు, నాకే పాపిష్టి ఉద్దేశాలు లేవు. నన్ను వేధించకండి. దయచేసి ఏం జరిగిందో చెప్పండి. నీ పాడుకానికి చదివించగానే ఆ అమ్మాయి మూర్చిపోయి మీ గురించి నలుగురు నానా మాటలు అన్నారు. తాళి కట్టిన భర్త ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ పిల్ల తండ్రి గుండె బద్దలై ప్రాణాలు విడిచాడు. పెళ్లి కూతురు దిక్కులేనిదై పడిపోయి నీలో ఇంత పగ ఉందని, నువ్వింత విషం కక్కుతావని నేను అనుకోలేదు. నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. ఆమె కాపురంలో నిప్పులు పోశాడు. తాళి కట్టిన భర్త వదిలివేశాడు. తండ్రి చనిపోయాడు. ఆ పిల్ల దిక్కులేనిదై ఏడుస్తాను. ఎస్ఐ స్పీకింగ్. ఏమిటి? వేణు జైలు నుంచి పారిపోయాడు. గాలించండి. రాధమ్మా, 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 వాడు గుండమ్మా. నేను ఎత్తుకురమ్మని ఆ జమీందారు పంపించాడు. ఆ తలుపు మాత్రం తీయద్దు. ఆ పెడతల ద్వారా పారిపో. ఇంత అర్ధరాత్రిలోనా? ఎక్కడికి వెళ్ళిపోనా? ఎక్కడికైనా పారిపోమ్మా. ఈ ఊరు మాత్రం వదిలే. ఇక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. పారిపోరాదమ్మా, పారిపోమ్మా. తలుపు తీయమంటే తీయవు. పక్కన ఎలా కూలించి తోడిస్తాను. నరికేస్తాను. ఆగు. నువ్వు ఏమిటి? భుజంగం పంపిన రౌడీ నన్ను తరుగుతున్నాడు బావా. నువ్వు ఇక్కడే ఎక్కడ రాకున్నా
వల్ల నీకంత కష్టం వచ్చిందని తెలిసి అక్కడ నిలవలేకపోయాను. నన్ను మన్నించు రాధా. నా బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. రాధా. నేను దిక్కులేని దాన్ని అయిపోయాను. రాధా, అంత మాటలకు రాధా. అందరికీ దిక్కు దేవుడు ఉన్నాడు. పద, నిన్ను నీ భర్త దగ్గరికి చేరుస్తాను. నువ్వా? అవును. నన్ను ఎప్పటికైనా పోలీసులు పట్టుకుంటారు. కనిపిస్తే చాలు చంపేస్తారు. చచ్చేలోగా నువ్వు నీ ఇంట్లో నవ్వుతూ నిలవాలి. నేను చూడాలి. పద, ముసలి తాత దగ్గరికి వెళ్దాం. పద రాధా.